సార్ ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే మాకు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది, రాష్ట్రంలో అరాచకవాళ్ళని సృష్టిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన కానీ 151 వచ్చింది కదా, అప్పుడు అలా అని చేశారు వాళ్ళు. అదే అయి ఉంటుంది కదా. అప్పుడు ఈయనకి 23 వచ్చింది, ఆయనకి 51 వచ్చింది, 151. అప్పుడు అలా అని చేసినట్టేగా. అవన్నీ ఉత్తి మాటలు. ప్రజల్లో ఇంత వ్యతిరేకత రావడానికి కారణం ఏంటంటారు? అంతా ఇల్లు బూతులు తిట్టుకుంటాం, ఇవన్నీ గలీజ్గా ఉంది. ఇదివరకు రామారావు ఉన్న కాడి నుంచి, చంద్రబాబు నాయుడు ఉన్న కాడి నుంచి అమ్మ బూతులు ఎప్పుడు తిట్టుకోవాలి. ఇప్పుడేమో ప్రతి ఒడు నా కొడక, నీ పిల్లల దగ్గరికి వస్తాను, నీ పడక గదిలో ఉంటాను. ఇదే రాజకీయం మొత్తం ఎలా ఉంది. అందుకని రోత వేసింది జనానికి. రోజా ఒకటి, అది నాని, ఇలా చండాలంగా బూతులు తిట్టుకుంటాం అయిపోయింది. అందుకనే అలా జరిగింది. ఎవడికాడికి దోసేసుకుంటాం, ఏ అభివృద్ధి చేయకపోవటం, ఇలా గలీజు మాటలు మాట్లాడటం, ఇంకా జనానికి రోతేసి అలా వేశారు. అంటే మార్పులు వస్తుంటాయి, మార్పులు రాకపోతేనే తేడా వచ్చింది. అదే కనుక మళ్ళీ ఆ ప్రభుత్వం ఎత్తి ఇంకేం చేసేవాళ్ళు, అభివృద్ధి ఉండేది కాదు కదా. అది వీళ్ళకి ఇష్టం వల్ల వీళ్ళు అభివృద్ధి చేస్తారు. అభివృద్ధి చేసిన తర్వాత చూస్తారు కదా 5 సంవత్సరాల్లో. తర్వాత మళ్ళీ తేడా జరిగితే మళ్ళీ దాడి వచ్చింది అంతే. ఈ గ్రామ సభలు కూడా పెట్టేసి సర్పంచులకి పవర్ ఇచ్చారు కదా సార్. సర్పంచులకి పవర్ ఇచ్చారంటే ఇవ్వాలి వాళ్ళకి. ఇప్పుడు గ్రామీణ అభివృద్ధి లేదు కదా ఏడ రోడ్లు కూడా బాగాలేదు, పంచాయతీకి ఏం రాదు కదా. అందుకని ఇప్పుడు పంచాయతీకి కొద్దిగా బాగా చూసుకుంటారని ఆలోచన. సార్ ఇప్పుడు నిన్న చూసుకున్నట్టయితే వైసీపీలో నుంచి వైఎస్ఆర్ గారు ఉన్నప్పటి నుంచి కూడా ఆ కీలక నేతలు ఎవరైతే ఉన్నారో ఆ సీనియర్ నేతలే వైసీపీ పార్టీకి రాజీనామా చేసే పరిస్థితికి వచ్చింది. ఇలా ఒకటొకటిగా రాజీనామాలు చేసుకుంటూ వస్తున్నారు కదా వైసీపీ కీలక నేతలు. ఇలా రాజీనామాలు చేసుకుంటే వైసీపీకి ఏదన్నా బలం తక్కువయ్యి డౌన్ అయ్యే అవకాశం ఉందంటారా? అవదు, బలమేం తక్కువ అవదు. ఏమైందంటే అధికారంలో ఉంది కాబట్టి, పవర్ ఉంది కాబట్టి అటు ఇటు మారుతూ ఉంటారు అంతే కదా. అంతకుముందు తెలుగుదేశం ఉంది, తెలుగుదేశం ఉన్నప్పుడు ఏం చేశారు, అది 23 సీట్లు వచ్చినాయి. వరుసకు దాంట్లో పోతా వైఎస్ఆర్కి వెళ్ళారు కదా. అట్లా ఇది అంతే. తర్వాత ఏంది, కొద్దిగా ఈ మార్పులు కొద్ది తేడా జరిగిందనుకో మళ్ళీ ఇటు అంటారు అంతే. జనాల్లో అంత మాయావారమేలే. ఇప్పుడు ఫైనల్గా మళ్ళీ వైసీపీ తిరిగి ప్రజల్లో పుంజుకునే అవకాశం ఉందా అంటే ఏమో, వీళ్ళు కొద్దిగా తేడా చేస్తే మాత్రం వచ్చిద్దేమో అనుకుంటున్నా. వీళ్ళు తేడా చేయకుండా శుభ్రంగా పరిపాలన బాగుంటే మళ్ళీ వచ్చేప్పుడు తెలుగుదేశం వచ్చింది. తేడా వస్తే మాత్రం అదే వచ్చింది.